హలో వ్యూవర్స్, ఈరోజుటి వీడియోలో ఫిలిపినీ డిష్ అయిన బుకో పాండన్ డిష్ అమ్మ చేశారు. ఫస్ట్ విన్నప్పుడు పేరు కామెడీగా అనిపించింది. కువైట్లో అమ్మ ఎక్కువ చేసుకొని తింటారంట. అది ఫిలిపినీస్ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నారంట. దానికి వాళ్ళు చూపించిన విధంగా గ్రీన్ కలర్ జెల్లీస్ వేస్తారు. బట్ మనం అది ప్రజెంట్ లేక రెడ్ కలర్ జెల్లీ తీసుకున్నాం. ఇంకా ఓన్లీ షుగర్తో చేస్తారనమాట. మనం అది అంత హెల్దీ కాదనేసి బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ముందుగా జెల్లీ ప్యాకెట్స్ మనము జెల్లీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా. అది వాటర్ ఎంత తీసుకోవాలి, షుగర్ ఎంత తీసుకోవాలి అనేది ఆ జెల్లీ కొనుక్కున్నప్పుడే ఆ పౌడర్ ప్యాకెట్స్ పైన ఉంటుంది క్వాంటిటీ. ఎన్ని ఎంఎల్ వాటర్ తీసుకోవాలి, ఎంత షుగర్ తీసుకోవాలని దాని ప్రకారం మనం నీళ్ళు వేడి చేసి ఈ జెల్లీ పౌడర్ అంతా తీసుకునేసి ఆ వాటర్లో వేసేసి కలిపి కరిగిన తర్వాత అది సమ్ టైమ్ అని ఉంటుంది. మొత్తం మెన్షన్ చేసి ఉంటారు హౌ టు ప్రిపేర్ అనేసి జెల్లీ ప్యాకెట్స్ మీద. దాని ప్రకారం చేసేసేయండి. చక్కెర కూడా వేసాము మేము. ఫస్ట్ చక్కెర కరుగుతూనే ఈ జెల్లీ పౌడర్ వేసి అది సమ్ టైం అనేసి ఉడకాల్సి ఉంటుంది. తర్వాత తీసి ఫ్రిడ్జ్కి పెట్టేస్తే చక్కగా గడ్డగట్టేసి జెల్లీ ప్రిపేర్ అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో పర్టికులర్గా కొలతలు చెప్పట్లేదు, ప్యాకెట్ పైన ఇచ్చేసి ఉంటారు. ఇక తర్వాత సగ్గుబియ్యం మనం నీళ్ళల్లో ఉడకటానికి పెట్టేసాము. సగ్గుబియ్యం చిన్నవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అవైలబుల్ లేక పెద్దవి ఉన్నవి వేసేసాము. ఇవి పూర్తిగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద పాత్రలో అన్నీ మిక్స్ చేసుకునే వీలయ్యే ఒక పాత్రలో వేసి పెట్టుకున్నాం. తర్వాత 2 టెంకాయలు అయితే తీసుకున్నాము. టెంకాయ నీళ్ళు కూడా పడతాయి ఇందులో. టెంకాయ నీళ్ళన్నీ కొట్టి పెట్టేసుకునేసి ఆ కొబ్బరి కూడా మనం ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఒక సైడ్ అయితే పాలు స్టవ్ పైన పెట్టి ఒక 1/2 లీటర్ పాలు అయితే పోసాము. అందులో పొడి బెల్లం తీసుకొని మొత్తం వేసి కరిగించేసాం. ఇది ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, కరిగే వరకు ఉడికితే సరిపోతుంది. అందులోనే టెంకాయ నీళ్ళు ఫిల్టర్ చేసి వేసేసాము. అది రవ్వలు ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి. ఇక కొన్ని టూటీ ఫ్రూటీ అయితే తీసుకున్నాము. ఇవి కూడా బాగుంటాయి, ఇంకా వేసుకున్న బాగుంటాయి. తర్వాత థిక్ క్రీమ్ తీసుకోవాలి ఒక ప్యాకెట్. ఇది చీజ్, ఇది ఆప్షనలే, కొంచెం సాల్టెడ్ చీజ్ అనమాట. ఇది కూడా పీసెస్ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇక టెంకాయ కొబ్బరి కూడా తీసి పెట్టుకోవాలన్నా కూడా ఇలా ఉండాలి కొబ్బరి, అంటే ముదరకుండా లేతగా ఉన్న కొబ్బరి అనమాట. ఇలా సన్నగా పీసెస్ కోసి పెట్టుకోవాలి కొబ్బరిని. ఆ కొబ్బరి ముక్కలు, టూటీ ఫ్రూటీ, థిక్ క్రీమ్, చీజ్ అన్ని ముక్కలు రెడీ పెట్టుకునేసి ఒక్కసారిగా ఆ సగ్గుబియ్యం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అందులోకే ఈ పాలు, బెల్లం కర్రీ, కొబ్బరి నీళ్ళు కలిపి ఉడికించినవి కాసేపే బెల్లం కరిగే వరకే అవంతా ఉడికేది. వాటిల్లోనే అన్నీ కలిపేసుకోవాలి. సగ్గుబియ్యంలోకి మొత్తం కలిపేసి మిక్స్ చేస్తే అంతే అండి, డెజర్ట్ రెడీ అయిపోతుంది. స్వీట్ ఒక 3 to 5 days పెట్టుకొని తినొచ్చు ఫ్రిడ్జ్లో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జెల్లీ పీసెస్ కోసి కలుపుతారు నార్మల్గా ఫిలిపీనీస్, కానీ మాకు టైం సరిపోలేదు. జెల్లీ అంత గట్టిగా అవ్వలేదన్నమాట. ఇంకొంచెం పలుచగానే, అంటే పీసెస్ కట్ చేసేంత గట్టిగా అవ్వలేదు. సో పైన వేసుకున్నాం దాన్ని తినడానికి. చూసారు కదా ఎంత బాగుందో. నార్మల్గా వాళ్ళ డెజర్ట్ అయితే ఉత్త చక్కెరతో చేస్తారు కాబట్టి వైట్ ఉంటుంది. మనం చక్కెర అంత హెల్దీ కాదనేసి బెల్లం కలిపాం కాబట్టి ఇలా కలర్ వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టూటీ ఫ్రూటీ కూడా ఇంకా వేసుకోవచ్చు, కొలతలు అనేం లేదు. ఇదిగోండి ఇలా జెల్లీ కలిపేసుకొని తినేయడమే. అమ్మకి చాలా ఇష్టమైన స్వీట్ అంట ఇది, కువైట్లో ఎక్కువ తింటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఈ ఫిలిపినీ స్వీట్ అయిన బుకో పాండన్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.